గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామమున మీ అందరికీ వందన శుభములు తెలియపరుస్తున్నా. మరొక ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఆయన ఇచ్చేటువంటి ఆలోచన శైలిని మనమంతా కూడా గుర్తించి ఈ దినమంతా కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని నడవటానికి ప్రభు ఎంత శ్రేష్టమైన కృపను మనందరికీ అనుగ్రహింప చేసి ఉన్నాడు. కావున ప్రభు నందు ప్రియులారా, దినదినం వస్తున్నటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మీరు ప్రోద్బలాన్ని పొందుకుంటూ మీ కుటుంబాలను కట్టుకుంటూ ప్రభులో మిమ్మల్ని మీరు స్థిరపరచుకుంటున్నారని మేము నమ్ముచూ విశ్వసిస్తూ ఉన్నాం. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన భాగాలని ఆలోచన చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన 33వ అధ్యాయం 11వ లేఖన భాగాన్ని ఈనాటి ధ్యానము కొరకై మనం తీసుకుందాం. భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తన 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఆలోచనలు సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాలను మన అందరి వినికిడిలో దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఫలభరితముగాను మార్చి మనందరితో మాట్లాడును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, నా ప్రియ శ్రోతలరా, దేవుడు ఎంత చక్కని శ్రేష్టమైన మాటను మనకి ఉదయకాల సమయంలో అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట చూడండి, దేవుని ఆలోచన సదాకాలం నిలుచును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనం మనుషుల ఆలోచనలు తీసుకుంటూ ఉంటాం, మనుషుల ఆలోచన ప్రకారంగా నడుస్తూ ఉంటాం. మనుషుడు ఏది చెప్తే దాన్ని మనం పాటించడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ మనిషి యొక్క ఆలోచన శైలి ఎలా ఉంటదంటే, కొన్నిసార్లు వాడికి అంతా బాగున్నప్పుడు ఒకలాగా ఉంటది, లేదా అంతా కలిసి రానప్పుడు మరొకలాగా ఉంటది. కానీ మన అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఈయన ఆలోచన ఎలా ఉంటదంటే, ఈయన ఆలోచన నీ మీద సదాకాలం కూడా ఒకేలాగా ఉంటది అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరి ఆలోచన పొందుకుంటున్నాం అనే దాని గురించి ఓసారి మనం గ్రహించుకోవాల్సినటువంటి వారంగా ఉండాలి. దేవుడు మనతో అంటున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మీద నా ఆలోచన ఎలా ఉంటదంట, సదాకాలం నిలిచి ఉంటది. కాబట్టి నీ గురి ఎవరి వైపు నిలవాలి, నువ్వు ఎవరి వైపు నిలిచి ఉండాలి, ఎవరితో ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. అంటే నీవు సదాకాలము యెహోవా యందు నీ గురి నిలుపుము. అందుకనే కీర్తనకారుడు 16వ అధ్యాయంలో అంటాడు, సదాకాలము నా గురి యెహోవా యందు నిలుపుచున్నాను. ఎందుకు? ఓ గమ్యాన్ని దేవుని వద్దకి ఈ భక్తుడు నిలుపుకుంటున్నాడు. తన గమ్యాన్ని దేవుని వద్దకు వెళ్ళాలని కోరుకుంటున్నాడు. తన గమ్యం దేవునితో ఉండాలని, అనగా తన గురి దేవునితో ఉండాలని అనుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచన నిత్యము ఒకేదిగా ఉంటుంది. ఎందుకనంటే ఆయన ఆలోచన కర్తగా ఈ లోకానికి వచ్చాడండి. నీకు ఆలోచన చెప్తాడు, మంచి ఆలోచనతో నిన్ను నడిపిస్తాడు. అందుకనే హగ్గై ప్రవక్త ఒక మాట అంటాడు తెలుసా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నిన్ను గురించి నీ ప్రవక్తను గురించి ఆలోచన చేసుకో అంటున్నాడు. ఈరోజు నీ ప్రవక్తన బాగలేకపోతే, నీ ప్రవక్తన దేవునికి అసహ్యంగా ఉంటే, నీ ప్రవక్తన దేవునికి నచ్చనిదిగా ఉంటే, ఆయన అంటున్నాడు, నువ్వు నీ ప్రవక్తనంతటిని సరి చేసుకుని దేవుని దగ్గరకు రా. ఎందుకు? దేవుని దగ్గరకు వస్తే లాభం ఏంటయ్యా, దేవుని దగ్గరకు వస్తే నాకు వచ్చేది ఏంటి అని నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉంటే, ఆయన అంటున్నాడు, నా ఆలోచన నీ మీద సదాకాలం, ఎప్పుడు నిత్యం ఒకేలాగా ఉంటుంది. నీకు ఒక మంచి ఆలోచన చెప్పి నేను నడిపిస్తాను అని అంటున్నాడు. అంతేకాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే, ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశం, ఆయన మనిషి మీద ఆయనకున్నటువంటి ప్రణాళిక ఆయన నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన సంకల్పం తరతరాలకి నిలుస్తూ ఉందంట.
కాబట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడాలా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నీ కుటుంబం కట్టబడాలా. ఈరోజు ఏ పరిస్థితుల్లో శాంతి లేక సమాధానం లేకున్నా ఆయన సంకల్పం నీ ఎడల, ఆయన చిత్తం నీ ఎడలేంటో తెలుసుకోలేకుండా ఉన్నావేమో. కానీ నా దేవుడు అంటున్నాడు ఉదయకాల సమయంలో, నా ఆలోచనలోకి రా, నా గ్రహింపులోకి రా, నా ఆలోచనతో నింపబడు, నీ ప్రవక్తలను సరిచేసుకో, నీ ఎడల నాకున్నటువంటి సంకల్పాన్ని నెరవేరుస్తానంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం ధన్యులం అవ్వాలి. మన ఎడల తన సంకల్పం నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క ఆలోచన శైలిలో మనం నడవాలి, దేవుని యొక్క ఆలోచన విధానంలో నడవాలి. ఎప్పుడైతే తన చిత్తానికి, తన సంకల్పానికి నిన్ను నీవుగా అప్పగించుకుంటావో తప్పనిసరిగా దేవుడు తన చిత్తాన్ని నీ ఎడల, తన ఉద్దేశాన్ని నీ ఎడల, నీ కుటుంబం ఎడల ఈ ఉదయకాలం నెరవేర్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని కింద ఏమన్నాడంటే కీర్తన 33:12 యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. చూడండి ఎంత చక్కని మాట. మనకి దేవుడుగా ఉండటమే ఆయన మనకిచ్చినటువంటి ధన్యత. ఆయన మనకి దేవుడైతే, ఆయనకు మనం ప్రజలమైతే, ఆయన ఆలోచనలో మనం వెళ్ళగలిగితే, ఆయన ఆలోచనలో మనం నడవగలిగితే తరతరములు నీ ఎడల నా ఎడల తన సంకల్పాన్ని నెరవేర్చడానికి మన దేవుడు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం రండి. ఉదయకాలం విన్నటువంటి లేఖన భాగంలో, దేవా నీ ఆలోచన ప్రకారం నేను నడవాలి, నీ సంకల్పములు నా ఎడల, నా కుటుంబం ఎడల నెరవేర్చబడాలంటూ ప్రార్థన చేద్దాం. మిక్కిలి పరిశుద్ధుడ నీకు వందనాలయ్యా. ఎందరైతే ఈ లేఖన భాగాలను విని ఉన్నారో తండ్రి, వారందరికీ నైనా నీ ఆలోచనలో, నీ సంకల్పంలో నడిచేటువంటి గొప్ప కృపను మీరు అనుగ్రహించండి. ఈరోజు వివాహ వార్షికోత్సవాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా నీ కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను తన మహాకృపలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.